అది ఫేక్ ఏం కాదు. డబ్బులు ఇచ్చి చేపించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన నిన్న మొన్న వచ్చినటువంటి హీరో అయితే కాదు. ఆయన వచ్చి కూడా ఇండస్ట్రీకి వచ్చి కూడా దగ్గర దగ్గర 28 ఏళ్ళు 29 ఏళ్ళు అవుతుంది. అటువంటి హీరో పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి వ్యూస్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అడుగేస్తేనే వ్యూస్ పెరుగుతాయి. ఆయన మాట మాట్లాడితేనే వ్యూస్ పెరుగుతాయి. ఆయన కంటి చూపుకే వ్యూస్ పెరుగుతాయి. అటువంటి హీరో, అటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమా తీశారంటే ఆ సినిమా లాంచ్ అయిందంటే లాంచ్ గురించి డబ్బులు ఇచ్చి చెప్పించుకోవాల్సినంత అవసరం అయితే లేదు. వీళ్ళకి ఏం పనులు పాటలు ఏమి లేవా డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటారు అంటారికి? మేడం ఇప్పుడు పుష్ప ఇప్పటి వరకు అయితే ఫస్ట్ ప్లేస్ లో పుష్ప 2 ఉండింది. 24 అవర్స్ లో ట్రైలర్ కి 45 మిలియన్ ప్లస్ వ్యూస్ ఉండే. అయితే ఇప్పుడు పుష్ప 2 ని క్రాస్ చేసింది కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విధంగా అంటున్నారు అనమాట, మీరు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారు, అంత క్రేజ్ లేదు మీ సినిమాకి అని. ఎందుకు? వాళ్ళందరూ ఒకటే కుటుంబ సభ్యులుగా, వాళ్ళు మొత్తం ఒకటే కుటుంబం, ఒకటే మాటగా ఉండేవాళ్ళు, ఒకటే నడకగా నడిచేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇటువంటి ఫేక్ న్యూస్లన్నీ ఎందుకు మాట్లాడతారు? ఈ అభిమానులకు పని పాటలు ఏం లేవా? ఎవరి అభిమానం వాళ్ళకే ఉంటుందయా, ఎవరి హీరో వాళ్ళకే ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఉండాల్సిన స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, అల్లు అర్జున్ ఉండాల్సిన స్థాయిలో అల్లు అర్జున్ ఉంటాడు. వీళ్ళందరి మీద కంటే కూడా పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజే వేరు. పవన్ కళ్యాణ్ దగ్గర అల్లు అర్జున్ పెద్ద టాప్ ఏం కాదు, నార్మల్. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే అల్లు అర్జున్ వచ్చాడు, కానీ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రాలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఆఫ్టర్ అల్లు అర్జున్ గారు వచ్చారు. అంతేగాని ఈయన అల్లు అర్జున్ గారి మూవీ టాప్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు రాలేదు కదా. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ఉండాల్సిన క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేడం ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. అండ్ డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా, ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా. మరి 24th అయితే సినిమా వస్తుంది. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? హవా కావచ్చు, ఆ సెలబ్రేషన్స్ కావచ్చు, ఒక రేంజ్ లో ఉంటుంది. థియేటర్లు అసలు ఒక రేంజ్ లో కేరింతలు కొడతాయి అన్నమాట. ఒక లెవెల్లో కేరింతలు కొడతాయి. ఒక సముద్రం అనేది ఎక్కడ ఉంటుంది అంటే థియేటర్లలో చూపిస్తుంది. జూలై 24th రోజున సముద్రం అంటే ఎక్కడ ఉండదు, థియేటర్లలోనే ఉంటుంది. వచ్చి అలల్లా అలా వెళ్ళిపోతుంది అనమాట. అంత రేంజ్ లో ఉంటుంది సినిమా. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అన్న. ఇండస్ట్రీలో 10 సినిమాలు ఫ్లాప్ అయినాక ఒకే ఒక సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిండు అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మా పవర్ స్టార్ అన్న ఫ్యాన్స్ గానీ, పవర్ స్టార్ అన్న క్రేజ్ గానీ ఎవరికేం తెలుసు చెప్పన్నా. ఇప్పుడు పుష్పతో అంటే నిన్న మొన్న అల్లార్జున్, నిన్న మొన్న అదేది పాన్ ఇండియా వల్ల అది అట్లా అయిండు. కరెక్ట్ గా మా అన్న ఒకవేళ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక సినిమా తీస్తే అన్ని షేక్ అవుతాయి. ఇప్పుడే కాదు, అత్తారింటికి దారి ఫిలిం అందరికి గుర్తునింటది కదా. పైరసీ ఫస్ట్ హాఫ్ మొత్తం పైరసీ వచ్చేసింది రేపు రిలీజ్ అన్నప్పుడు. అట్లాంటిది కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అది అన్న. మరి ఎందుకు ఈయన గురించి, ఈయన సినిమా గురించి కావచ్చు, రాజకీయ జీవితం గురించి కావచ్చు, ప్రతి దానికి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మరి బతుకుతారు అన్న, అందరికి ఉండాలి కదా అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఒకటే బతికితే కాదు కదా, పవన్ కళ్యాణ్ అన్న మీద ఏడ్స్తో కూడా బతుకుతారు. అట్లాంటి ఏడ్స్ అని అంటే ఏం చేస్తావు? ఏడ్సి మా పవన్ కళ్యాణ్ అన్న ఇంకా స్టెప్ ముందుకే పోతున్నాడు తప్పితే ఎన్నికైతే పోతలేడు కదా. మాకు అదే చాలు. మరి ఒక సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది. పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా, డెబ్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి 24th కి మీ సినిమాని, మీ హీరోని ఏ విధంగా విన్ చేపిస్తారు? థియేటర్లు తగలబడిపోతాయి. గతంలో చూసింటాను భీమ్లా నాయక్, అదేది వకీల్ సాబు, థియేటర్ల స్పీకర్లు పేలిపోయినాయి, థియేటర్లు చినిగిపోయినాయి అవి అని. ఈసారి అట్లా కాదు, సీట్లు కూడా పైకి లేసి ఉంటాయి. 4DX అట్లా ఉండింటది. ఖచ్చితంగా ఈ ఫిలిం కూడా భారీ ఎత్తున ఫస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి. అన్ని రికార్డ్స్. పుష్ప అన్న చూడు, ఆ సినిమా మళ్ళా గుర్తు చేసుకోవాలంటే కూడా భయపడతారు, అట్లాంటి కలెక్షన్లు వస్తాయి. అరే అన్న, వాళ్ళ గురించి ఏం చెప్తాం అన్న, చేయని అన్న, వాళ్ళు బతకాలి కదా నా, అందరూ బతకాలా. అట్లా బతకని ఏడ్స్ అని ట్రోల్ చేస్తుంది ఏమన్నా కానీ. మా పవన్ కళ్యాణ్ అన్న ఒకవేళ ఈ ఫిలిం ఫస్ట్ రోజు కలెక్షన్లు గుర్తు పెట్టుకోవాలంటే కూడా మీకు ఆ జ్ఞాపక శక్తి సరిపోదు. నమస్తే మేడం. నమస్తే. సో హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 అవర్స్ లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. అయితే అప్పటి వరకు టాప్ ప్లేస్ లో పుష్ప 2 ఉండేది. అయితే ఇక్కడ క్రాస్ చేసింది కాబట్టి ఫేక్ వ్యూస్ పెట్టించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, డబ్బులు ఇచ్చి మరి అంటున్నారు. సో మీరు నిజం అనుకుంటున్నారా అది? అంటే ఇప్పుడు నేనైతే ఫేక్ వ్యూస్ అంటే నేను నమ్మను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నా. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో పోలిస్తే ఇంకా చెప్పలేము, అవన్నీ నిజం వ్యూసే. ఇప్పుడు పవర్ స్టార్ గారి సినిమా వస్తుందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా ఫుల్ హల్చల్ ఉంటది. అవును. మరి ఇప్పుడు 24th కి సినిమా వస్తుంది. సో ఈ సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నా. సో మనం వ్యూస్ చూసాం కాబట్టి ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
అంటే పవర్ స్టార్ గారి నార్మల్ గా ఆయన సినిమాలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? బాగుంటది అతను యాక్టింగ్ స్కిల్స్ కానీ. ఆయన పవర్ స్టార్ గారు అంటే ఇక మనకు తెలుసు కదా, ఖుషీలో చూసాం కదా, అలా బాగుంటది. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. ఏదైనా డైలాగ్ గుర్తుందా? ఇలా ఉంటది కదా అది. థ్యాంక్ యూ. లేదన్నా ఎన్ని అబద్ధాలు అసలు అవి చాలా తక్కువ. ఆ వ్యూస్ కూడా చాలా తక్కువ. ఇంకా రికార్డులే బ్రేక్ అవుతాయి. ఇంకా అవి చాలా తక్కువ. ఇంకా ముందు ముందు చూస్తే రికార్డులు అన్ని బ్రేక్ అవుతాయి అంతే. టోటల్ గా ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం షేక్ అయిపోద్ది అంతే. బస్ ఎందుకు లేదన్న అబద్ధాలన్నా అబద్ధాలు. అది ప్రజల సినిమా. అది హరిహర వీరమల సినిమా ప్రజలకి సంబంధించిన సినిమా. నువ్వు అడుక్కు కావాలంటే ఎవరన్నా అడుగు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వ్యక్తి లేడు అసలు. ఎవరు లేరు. ఆ మనిషి వ్యక్తిత్వం కానీ సినిమాల పరంగా యాక్టింగ్ కానీ. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడిన వాళ్ళు ఆ సినిమా చూడడం వాళ్ళు అయితే లేరు ఎవరు. కాబట్టి ఎన్ని అనేవాళ్ళు అంటూ ఉంటారు, వాగేవాళ్ళు వాగుతుంటారు, ట్రోల్స్ వస్తుంటాయి సినిమా బాగుండదని బాగలేదని అదని ఇదని. కానీ ఆయన సినిమాని అయితే ఎవడు ఆపలేడు. అక్కడ ఎవడు వాళ్ళు అవుతుంది చెప్పండి. ఒక స్టేట్లో ఆపాలేమో, మిగతా స్టేట్లో ఆపలేరు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి దేవుడైన. ఎందుకంటే పేదవాళ్ళకి సహాయం చేసి ఎవరైనా సరే నాకు ఈ సమస్య ఉందని బాగానే వెంటనే చేస్తాడు ఆయన. కాబట్టి సినిమాలో అన్న రియాలిటీలో అన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక దేవుడు అయితే ఆయన. కాబట్టి ఏంటంటే ఆయన సినిమా చూడాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, సినిమాని ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళని పట్టించుకోవద్దు, అసలు వినొద్దు అలాంటివన్నీ. అనేవాడు అంటూ ఉంటాడు ఇందులో గ్రాఫిక్స్ అని, ఇది వేస్ట్ అని, విఎఫ్ఎక్స్ అని, బాగలేదని, ఎప్పుడెప్పుడో 5 ఏళ్ళ నుంచి అని. కాబట్టి ఏంటంటే అసలు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి భీమల తర్వాత సినిమాయే రాదు అసలు. కాబట్టి ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తే థియేటర్లో వెయిటింగ్ అంతే. పైగా ఆయన చెప్పాడు క్లారిటీగా, థియేటర్లో వచ్చిన సినిమా నాది, ఓటీటీలు వచ్చిన ఆదాయం మొత్తం పేద ప్రజలకే చేస్తాను. కాబట్టి ఏంటంటే అదే మంచితనం. ఎంత చెప్పిన తక్కువే. ఎవరు చేస్తారు చెప్పండి. ఇంత ఎవరు ఏం అడిగితే వెంటనే కాదనకుండా వెంటనే సహాయం చేస్తాం. కాబట్టి దేవుడైనా చేస్తుంది అంతే. మనమంతా చేద్దాం, అదే చేపిద్దాం అందరం. మనమే చూద్దాం పోయి థియేటర్ పోయి. పుష్ప సినిమా, బాహుబలి సినిమా అంటే రికార్డులు బ్రేక్ చేయడం ఏం లేదు, దాంతో పోటీగా అనమాట. అంటే కలెక్షన్ రావడం బాగా, ఆ కలెక్షన్ బాగా రావడం వల్ల ఏమవుద్ది, పేద ప్రజలు సహాయం చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయరు అనమాట. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసేదైనా రాజకీయం చేసేదైనా మన కోసం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా మనం ఆడిద్దాం. ఈ సినిమాకు ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు వస్తే బాగును. కానీ చూద్దాం అది. కానీ బాహుబలి కన్నా కూడా పుష్ప కన్నా కూడా ఈ సినిమాకి ఎక్కువ రావాలన్నమాట. కాబట్టి జై పవర్ స్టార్. మొన్న హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా, 24 అవర్స్ లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు పుష్ప 2 టాప్ లో ఉండేది, ఇప్పుడు హరిహర వీరమల్లు క్రాస్ చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఈ వ్యూస్ అన్ని కూడా ఫేక్ వ్యూస్, పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి ఫేక్ వ్యూస్ తెప్పించుకున్నాడు అంటున్నారు. సో ఇది నిజం అనుకోవచ్చా? అలా చెప్పే వాళ్ళకి వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అప్ చూసారు కదా, అది చూపించాను బ్రో. వీడియో కుదురుకుంటారు ఒక్కొక్కరు. బ్రో మనకి ప్రపంచంలో ఉండేది ఒకటే కోహినూర్, ప్రపంచంలో ఉండేది ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఇట్లా ఈ సినిమా గురించి ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంతే బ్రో, ఆయన పదవిలో లేనప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి. ట్రోలింగ్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారికి కొత్తదేం కాదు, పదవిలో ఉన్నప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అవుతానే ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయబోతున్నాం బ్రో. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్ లో అయితే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాము. హిస్టారికల్ క్యారెక్టర్ లో సినిమా అయితే ర్యాంప్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏ హీరో ఏ సినిమా వచ్చినా కూడా ఎవరు ఇంత ట్రోల్ చేయరు. బట్ ఈయన రాజకీయంలోకి పోయినా సినిమా చేసినా కూడా ప్రతి ఒక్క దానికి చిన్న విషయం కూడా ట్రోల్. భయం బ్రో, భయం. అసలు రాజకీయాల్లో లేనప్పుడే ఒక్కొక్కరికి చెక్కేశాడు. రాజకీయాల్లో ఉండి అసలు పవర్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఒక్కొక్కరికి భయం బ్రో. భయంతో చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పవర్ స్టార్ గారి ఫస్ట్ సినిమా కదా, సో మరి 24th కి సినిమా రిలీజ్ డేట్ రోజు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు థియేటర్స్ దగ్గర కావచ్చు? ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నారు. మొన్న రీసెంట్ గా ఒకసారి బెంగళూరులో ఒక వీడియో చూసారా? ఆ వీడియో నేను ఫస్ట్ చూస్తానే ఏదో టీఎస్ లోనో లేకపోతే ఏపీలోనే జరిగింది అనుకున్నా, ఒక ర్యాలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ర్యాలీ. కానీ అది ఒక బెంగళూరులో జరిగింది. సో ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు సార్. తమిళనాడులో చూసారా, రీసెంట్ గా తమిళనాడులో మీట్ కూడా పెట్టారు, అక్కడికే వెళ్ళారు. ఇంకా మరి పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే కదా సినిమా రిలీజ్ కాకముందే. ఇంకా స్టార్ ఏంది బ్రో, పవర్ స్టార్ ఎప్పటికే పవర్ స్టారే అంతే. పొలిటీషియనే బ్రో, పొలిటీషియన్ యాజ్ ఏ స్టార్. వీడియో చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుందా చెప్పండి? ఆకలితో ఉన్నాం కదా, సినిమాలు లేక ఎన్ని సంవత్సరాలు అయితే పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ వచ్చి కూడా 1.5 year 1 year దాటిపోయింది. సో సినిమా త్వరలో ఈ మంత్లో ఉంది. సో ఆటోమేటిక్గా ఏమున్నదో ఆతృత అనేది ఉంటుంది ఖచ్చితంగా.
చూశారు, దాంట్లో డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల తర్వాత తీసినా బ్లాక్ బస్టర్ కొడతాడు అన్న. సో 4-5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, ఆటోమేటిక్గా వ్యూస్ వస్తే డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఆయన పొజిషన్కి అసలు అంత కావాలనుకుంటే మరి మొన్న ట్రైలర్ లాంటి ఈవెంట్కి వచ్చి ఇంకా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయేది కదా. నేను వస్తే ఇంకా రోడ్డు బ్లాక్ అయిపోద్ది, బాలనగర్ నుంచి సికింద్రాబాద్ వరకు మరి లక్షల కోట్ల వ్యూస్ వస్తాయి నా ట్రైలర్ లాంటి ఈవెంట్ కూడా నేను పోతే అని ఆయన అనుకుని రాయించుకోదా? ఎందుకు రాలేదు మరి? అవసరం లేదు కాక. చాలా సంవత్సరాలు అయితే సినిమా రాక ఆకలితో ఉన్నాం, చూసినాం, ఎంజాయ్ చేస్తున్నాం, మంచిగా ఉంది. అది ఫేక్ ఎవరైతే అంటారో వాళ్ళు ఫేక్. అయితే అలా అనుకుంటే ప్రతి పాట ఇట్లా రిలీజ్ అవ్వగానే గంటకు 1,00,000 పోతుంది. ఫోక్ సాంగ్ మినిమం, ఫోక్ సాంగ్స్ కూడా 1,00,000 పోతున్నాయి మినిమం గంట కాగానే. సో అవన్నీ ఫేక్ అనుకోవాలా? ప్రతి సినిమా ట్రైలర్ రాగానే టీజర్ రాగానే లక్షల కోట్ల మిలియన్లో పోతున్నాయి. అవన్నీ ఫేక్ అనుకుంటే ఇది ఫేకే మరి. ఇక ఫేక్ ఏం లేవు, ఒరిజినల్ వ్యూసే. ఆకలితో ఉన్నాం, చూసినాం, ఎంజాయ్ చేసినాం.